పదవులు మీకే పైసలు మీకేనా అన్నా. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే నాలేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులైంది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుండు. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా. అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమని ఉంటారని. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయిన అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని నన్ను అడుగుతారు. మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. ఇస్తున్నా, పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు. మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామిరెడ్డి గారు, ఈ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేపించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది, రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు, వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పదు. పిసిసి ప్రెసిడెంట్ గారు నిన్న సాయంత్రం నాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విషయం నాతో చర్చించారు, నా దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని నేను పరిశీలిస్తానని చెప్పాను. పరిశీలించడానికి ఏ విధానం అవలంబించాలో మాట్లాడతాం.